అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందు నుంచి జరిగింది చెప్పాలా, ఫస్ట్ నుంచి జరిగింది చెప్పాలా? నా పేరు ఉమాదేవి. మేము పెద్దపాడు శ్రీరామ వెంచర్లో ఉంటున్నాము. అక్కడ అందరూ షాప్ దగ్గర అడ్డంగా నిలబడితే ఎందుకు అడ్డంగా నిలబడుతున్నారు అని మా అమ్మాయి అడిగినాడు. ఆడవాళ్ళని ఎక్కిరించుకుంటూ నిలబడుతున్నారు వాళ్ళు. అత్తమ్మని ఎక్కిరిస్తే ఎందుకు నిలబడినారని మా అమ్మాయి అడిగితే అది అక్కడికి వదిలేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డ్యూటీకి రెడీ అవుతున్న మా అమ్మాయిని పిలుచుకొని ఒకరిని చూసుకొని యూనిఫామ్ మార్చుకొని రాపో మాట్లాడుకుందాము, ఒక తల్లి పిల్లల్లా కలిసి ఉన్నామని జగన్నాథ్ సింగ్ అనే ఆయన వచ్చి పిలుచుకొని పోయినాడు. పోవడమే ఒక 20 మంది దాకా 15-20 మంది దాకా వెంచర్లో వాళ్ళందరూ మగవాళ్ళు కలిసి ఏం మాట్లాడుతున్నావురా మాదిగ లంజా కూడా కానిపోయి కొట్టినారు మా అమ్మాయిని. అది చూసి అరుచుకుంటూ అత్తమ్మ వెళ్ళింది. ఎందుకు కొడుతున్నారు మా ఆయనని అని వెళ్ళగా ఆమెని కొట్టినారు. నేను వెళ్ళిన అడ్డంగా పోతే నన్ను కింద పడేసి ఎక్కడ పడితే అక్కడ బట్టలు చింపేసి కింద పడేసి కడుపు మీద ఎదల మీద చేతులు వేసి కొట్టినారు. జుట్టు పట్టుకొని గుంజి కొట్టినారు. కత్తితో నరకడానికి వచ్చినారు. నేను వెనక్కి వెళ్ళగా చేయికి నరికినారు, తెగింది. అక్కడ నుంచి మేము ఎమ్మెల్సీ చేయించుకుందామని వస్తుంటే వాళ్ళకి కావాల్సిన పోలీసులని, అనుకూలంగా ఉన్న పోలీసులని, మఫ్టీలో ఉన్న పోలీసులని పిలిపించుకున్నారు. డ్యూటీలో లేని పోలీసులు కూడా వచ్చినారు. వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. అటోకరం ఇటోకరం పారిపోయి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించుకున్నాం. ఎమ్మెల్సీ అయింది మాది. అక్కడ హాస్పిటల్లో ఉండగానే మాకు సిఐ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, రండి మీకు పరిష్కారం చేస్తాము. రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, మీ పరిష్కారం చేస్తామని పిలిచి మిడ్ నైట్ ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్ కి పిలిచినారు. పిలిచి వీళ్ళని, మా మామయ్య వాళ్ళని, మా బావ వాళ్ళని, మా ఆయనని నలుగురిని లోపలికి పిలుచుకొని పోయి ఒక 15 మంది పోలీసుల దాకా కొట్టినారు. 3rd డిగ్రీ చేసినారు. నన్ను మా అత్తమ్మను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి సిఐ సారు ఎస్ఐ మేడము కింద పడేసి కొట్టినారు. సిఐ సారు చంద్రబాబు నాయుడు సారు, ఎస్ఐ మేడం ఆశలత మేడం, నాగలాపురం ఎస్ఐ మేడం. చేసినాం సార్. ఎస్పీ గారికి డిఎస్పీ సార్ దగ్గరికి పంపించినారు సార్. డిఎస్పీ సార్ దగ్గర పోయి మాట్లాడితే కోర్టులో చూసుకుంటున్నామా, జడ్జి గారికి చెప్పండి అని చెప్పినారు సార్. మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు. నాకు మెసేజ్ వచ్చింది సార్, పరిష్కారం అయింది మీ సమస్యకు అని. ఎటువంటి పరిష్కారం కాలేదు సార్. నాకు వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు సార్. అర్జీ పేపర్ చూస్తున్నారు, అర్జీ పేపర్ చూసి వెనక్కి పంపించేస్తున్నారు. అక్కడక్కడ ఉన్న పోలీసులే లోపల పోయి మాట్లాడేసి మన వాళ్ళే సార్ అది ఇది అని చెప్పి మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు. ఎక్కడ పోయినా మాట్లాడనివ్వట్లేదు మమ్మల్ని లోపల పంపించి. నాకు న్యాయం కావాలి సార్. నేను చచ్చిపోతాను సార్ నాకు న్యాయం కాలేదంటే. ఆడపిల్లని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని కొడతారా సార్? ఏ చట్టం చెప్పింది సార్ అట్లా పిలిచి మిడ్ నైట్ కొట్టమని ఆడపిల్లని? కంప్లైంట్ పేపర్ ఇస్తే కూడా నా ముందే, నా కళ్ళ ముందే చింపేసినారు సార్ కంప్లైంట్ పేపర్. ఆపోజిట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని రాస్తున్నారు సార్ కంప్లైంట్. వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళని కొట్టినారు మీరు అంటే వాళ్ళని కొట్టినారు, నన్ను కొట్టినారు. నేను ఆడపిల్లనే కదా, నాకు న్యాయం కావాలి కదా సార్. నాగలాపురం స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం సార్. ఇక్కడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఆశలత మేడం సిఐ సార్ నా ముందే కంప్లైంట్ పేపర్ చింపేసినారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.